బావగారిని మామయ్య గారు లెక్కలు చూడమంటే బుక్ ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్ళిపోయారు బావగారు అనైతే చూస్తూ ఉంటుంది భాను. అలా చూస్తూ లెక్కలైతే చూస్తూ ఉంటుంది. సరేలే ఖాళీగా ఉన్నాం కదా! మనమే చూద్దాం అందాక అని చెప్పేసి భాను అయితే అక్కడ ఉన్న లెక్కల పుస్తకం అయితే తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసి శక్తి అయితే ఏంటి భాను ఏం చూస్తుంది? లెక్కలు చూస్తుందా ఏంటని అయితే చూస్తూ ఉంటుంది. ఇక భాను అయితే అందులో ఉన్న లెక్కలన్నీ ఖర్చులు, ఆదాయం, అంతా చూస్తూ ఉంటుంది. ఖర్చు అయినది, వచ్చింది, లాభం అంతా చూసి ఏంటి అనైతే అలా మొత్తం చూస్తూ ఉంటుంది. ఇందులో ఏదో తప్పుంది. ఎంత వచ్చిన మొత్తంలో పెట్టుబడి తీసినా ఇంకా బోలెడు వస్తుందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇదేదో తప్పు లెక్కలా ఉందే. బావ బావ లెక్కల పుస్తకంలో అన్నీ మతలబులే ఉన్నాయేంటి? ఇన్ని తప్పులుండి కూడా ఎవరు చెక్ చేసుకోరా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇన్ని తప్పులున్నాయేంటి? రాబడి మొత్తంలో పెట్టుబడి తీసేసినా ఇంకా బోలెడుంటుంది కదా! ఇక్కడ ఇదే ఉందేంటి? అని చెప్పేసి అయితే అలా మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కెళ్ళి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ అన్నిటిలోని తప్పులే ఉన్నాయి. అన్నిట్లోనే దిద్దుబాటులే ఉన్నాయి ఏంటి? అని చెప్పేసి అయితే భాను ఆలోచిస్తూ ఉంటుంది. అలా భాను ఆలోచించేసరికి శక్తి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ మధ్యన లెక్కలు కూడా చూస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అంతా చెక్ చేస్తూ ఉంటుంది భాను. అన్నీ తప్పులే ఉన్నాయి. బావగారు ఏంటి ఇలా రాస్తున్నారు అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే. మామయ్య గారికి చెప్పాలి. ఇన్ని తప్పులా, ఇన్ని అవకతవకలు ఉంటే ఎలా లెక్కల బుక్‌లో అని చెప్పేసి అయితే భాను అంటూ ఉంటుంది. అలా భాను అయితే ఆలోచించేసరికి శక్తి అయితే ఇదేదో పెద్ద పెంటే పెట్టేటట్లుగా ఉందే అనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా అయినా మామయ్య గారికి చెప్పాలి అనైతే అనుకుంటూ ఉంటుంది భాను.